శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విష్ణు సహస్రనామంలో భాగంగా మనం భీష్ముడు ధర్మరాజుకి సమాధానం చెప్తున్నాడు. ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. అంటే ఎవరు దేవుడు, ఎవరు భగవంతుడు, ఎవరిని ధ్యానం చేయాలి, ఎవరిని ఉపాసించాలి, ఎవరిని జపం చేయాలి, ఏది పరమమైనటువంటి ధర్మం, అసలు ఏది ఆచరించాలి మానవులు. నిన్న మనం చూసాం, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతో స్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానస్తమేవ చ అని చెప్పాడు. ఇంకా చెబుతున్నాడు, అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాధికో భవేత్. అనాదినిధనం విష్ణుం, విష్ణు అనే పదం ఇప్పుడు చెప్పాడు. విష్ణు అనే దేవుడి యొక్క పేరు ఇప్పుడు చెప్పాడు. అంతకుముందు సర్వమూతానయ ఉండువాడు, లోకాధ్యక్షుడు, దేవాది దేవుడు, ఆది మధ్యాంతరహితుడు, పురుషోత్తముడు, ఇట్లా విశేషణాలు వాడుతూ ఎవరయ్యా దేవుడు, మరి ఇవన్నీ చేయాలి అంటే అనాదినిధరం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాధిగో భవేత్. మళ్ళీ అదే చెప్పాడు, సర్వదుఃఖాల నుంచి బయటపడే మార్గం ఏదయ్యా, భవేత్ సర్వదుఃఖ భవేత్. భవుడైనటువంటి వాడు సర్వదుఃఖాల నుంచి విముక్తి పొందటానికి, విముక్తి కలగాలి, దుఃఖ విముక్తి కలగాలి అంటే అనాది నిధనం విష్ణు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పేరు విష్ణు. సర్వము వ్యాపించి ఉన్నాడు, సర్వం విష్ణుమయం, సర్వం దైవమయం. ఎక్కడెక్కడ ఉన్నాడు అక్కడ లేడని లేదు. అనాది నిధనం విష్ణు, అనాదిగా ఉన్నాడు, పూర్వము నుంచి. అనాది సృష్టి ఆది నుంచి కూడా ఉన్నటువంటి భగవంతుడు. ఇక్కడ అనాది అంటే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఇవన్నీ ఎలా పుట్టాయి, ఈ విశ్వం సృష్టి ఎలా జరిగింది అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ గోళాలు, నక్షత్రాలు, పాలపుంత, సముద్రాలు, నదులు, చెట్లు, చేమలు, పర్వతాలు, కొండలు, గుట్టలు, భూమి, ఆకాశం. సరే, ఇదంతా దేవుడు సృష్టించాడు అని మనం నమ్ముతున్నాం. దేవుడిని ఎవరు సృష్టించారు అనే ప్రశ్న వేయవచ్చు. అంటే ఒక ఉనికి ఉంది అంటే దానికి సృష్టి ఉంటుంది. ఒక వస్తువు ఉందంటే దాన్ని సృష్టించేవాడు ఉంటాడు.
ఇప్పుడు ఏదో ఒక వస్తువు టీవీ ఎవరు తయారు చేశారు, ఏదో పేరు చెప్పవచ్చు. రేడియోని ఎవరో తయారు చేశారు, ఏదో పేరు చెప్పవచ్చు. ఏదో ఈ స్టీమ్ ఇంజిన్ ఎవరు తయారు చేశారు, ఒక పేరు, సైంటిస్ట్ పేరు చెప్పవచ్చు. సృష్టిని ఎవరు సృష్టించారు, భగవంతుడు. భగవంతుడు ఎట్లా సృష్టింపబడ్డాడు? సైన్స్ ఏమంటుందంటే ఇదంతా ప్రకృతి సిద్ధము, ఇట్ ఈజ్ నేచర్, అంతే. ఒక మాట అంటాడు సైంటిస్ట్, ఏమంటాడు అంటే ఇట్ ఈజ్ నేచర్, సహజంగా ఇవి ఉద్భవించాయి, పుట్టాయి, అంతే అని చెబుతూ మళ్ళీ ఏది ఊరికే ఉద్భవించదు, కార్యకారణ సంబంధం ఉంటుంది. కార్యకారణ సంబంధం ఉండబట్టే ఏదైనా సృష్టింపబడుతుంది అని సైంటిస్టులు చెబుతున్నారు, శాస్త్రవేత్తలు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెబుతూ, ఇది నేచర్, ఈ నేచర్కి ఏంటంటే సృష్టింపబడే గుణం ఉంది అంటున్నాడు, అంతే. అది దేవుడు అనేటువంటి పేరు రావట్లేదు సైంటిస్టులకి, శాస్త్రవేత్తలకి. ఇట్ ఈస్ ద నేచర్. ఈ యూనివర్స్ అంతా కూడా న్యాచురల్గా అది సృష్టింపబడటానికి కారణమైనటువంటి వాతావరణంలో సృష్టింపబడింది, అంతే. దానికి ప్రత్యేకమైన. కానీ ఆస్తికులు ఏమంటున్నారంటే దీనికి ఏదో కారణం ఉంటుంది కదా, నేచర్ అని పెట్టేసి వదిలిపెడితే ఎలాగా? దీనికి ఒక కారణం ఉంటుంది. కారణం ఉంటేనే ఒక కార్యము. కార్యకారణ సంబంధమే సైన్స్, అంతే. ఏది జరగాలన్నా దాని వెనక ఏదో ఒకటి ఉంటుంది, దాని వెనక ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక బలమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. ఇంత పెద్ద సృష్టి జరగడానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఒక సిస్టంలోనే ఉంది, మళ్ళీ ఇది అడ్డగోలుగా ఏం లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. 24 గంటలకు ఒకసారి మాత్రమే తిరుగుతుంది. 360 రోజులకు మాత్రమే ఒకసారి మాత్రమే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఒకే కక్షలో తిరుగుతుంది. వాట్ ఏ గ్రేట్ గాడ్! అటు పోవట్లే, ఇటు పోవట్లే. పోనీ ఒకరోజు 26 గంటలు తీసుకుంది, ఒకరోజు 23 గంటలు తీసుకుందా, 24 అవర్స్. వాట్ ఏ టెన్షన్గా. తర్వాత ఈ సిస్టమ్ అంతా కూడా ఒక్కొక్క కక్షలో ఉంది. దానికి ఏదో బలమైన కారణం ఉండాలి కదా, ఏదో ఒక బలమైన కారణం ఉండాలి. ఆ కారణమే అనాది నిధనం, ఆ కారణమే ఈ కార్యము. ఈ సృష్టి అంతా ఒక పద్ధతిగానే ఉంది, అడ్డగోలుగా లేదు. ఆయన ఒక పద్ధతి, ఒక స్ట్రక్చర్ మాత్రమే ఆయన నిర్ణయించుకున్నాడు. ఒక సిస్టమేటిక్, ఒక సిస్టమ్ ఉంది. అడ్డగోలుగా అయితే మనం అదే నేచర్ సృష్టింపబడింది అనుకోవచ్చు, కానీ ఒక పద్ధతిగా ఉంది విశ్వమంతా. అనాది నిధనం. ఇదంతా ఒక పద్ధతిగా ఉండటానికి కారణం ఏదైతే ఉందో ఆ కారణమే అనాది నిధనం. ఆయన ఎలా సృష్టింపబడ్డాడు అనాదిగా, అది తనకు తాను ఉద్భవించాడు. అదే శక్తి. కనిపించని ఒక శక్తి నడిపిస్తూ ఉంది. ఆ శక్తి తనకు తానుగా పుట్టింది, అదే దేవుడు. దేవుడి యొక్క శక్తి అదే. మనం అట్లా పుట్టాం. మనం పుట్టడానికి అనేక రోజులు పట్టింది, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది దాని వెనక. దేవుడు అలా పుట్టడు, ఎందుకంటే ఆయన దేవుడు, దైవం. కాబట్టి అనాది నిధనం. సృష్టికి ముందు ఏదైతే కారణం ఉందో
ఆ కారణమే దేవుడు. ఆ కారణం వల్లే ఇదంతా నడిపింపబడుతుంది. ఆ కారణం ఎలా సృష్టింపబడింది? తనకు తాను సృష్టించుకున్నాడు. అదే దైవశక్తి. దైవశక్తి అంటే అదే. తనకు తాను ఏదైనా క్రియేట్ చేయగలుగుతాడు. క్రియేటర్. తనకు తాను ఏదైనా చేయగలుగుతాడు. ఆ శక్తి ఆయనకుంది. ఆ శక్తి పేరే అనాది నిధనం విష్ణుం. ఇప్పుడు చెప్పాడు. ఈ చరాచర జగత్తుకు అంతటికీ కూడా కారణమైనవాడు, ప్రతి అణువులో తానై ఉండువాడు, ప్రతి వస్తువులో ప్రతి కదలికలో తాను శక్తిగా ఉండువాడు. మనం కదులుతున్నామంటే ఒక శక్తి మనలో ఉంది. ఆ శక్తి శ్రీ మహావిష్ణువు మనలో ఉన్నాడు, వస్తువులో ఉన్నాడు, ప్రపంచంలో ఉన్నాడు, నదీ నదాల్లో ఉన్నాడు, చెట్లలో ఉన్నాడు, చేమల్లో ఉన్నాడు. ప్రతి అణువులో పరమాణువులో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో పరమాణువు కూడా కదులుతూ ఉంటుంది. కదలకుండా ఏది ఉండదు. పరమాణువును మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే అది చరిస్తూ ఉంటుంది. ఆ చరించే శక్తి పేరు విష్ణు. ఇది ఎప్పటి నుంచి ఉంది? అనాది నిధనం. కోట్ల సంవత్సరాలు. మనకు ఊహకు కూడా అందదు. ఏ సైంటిస్ట్కి ఊహకు అందదు. అంచనా వేయటమే అప్రాక్సిమేట్ సైన్స్ అంటాడు. ఖగోళ శాస్త్రాన్ని అంచనా వేసి కనుక్కున్నారు. ఇంకా ఇలాంటి సూర్యులు 11 మంది ఉన్నారు. ఎక్కడున్నారో ఇంకా కనుక్కోలే. ఉన్నారని మాత్రం కనుక్కున్నాడు. ఇంకా ఇలాంటి గెలాక్సీలు ఉన్నాయని చూశాడు. అప్పుడు కూడా కనుక్కున్నారు. ఎలాంటి సైన్స్ డెవలప్మెంట్ లేనటువంటి 5,000, 10,000 సంవత్సరాల క్రితం అప్పుడు సిద్ధాంతులు కూడా కనుక్కున్నారు. అప్పటి ఆస్ట్రాలజీ అది వాళ్ళకి. ఇవాళ మనం ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ అని ఏదైతే అంటున్నామో అప్పటి ఆస్ట్రానమీ వాళ్ళకి. అప్పటి ఆస్ట్రానమీ అంతా వేదం. అప్పటి కాన్స్టిట్యూషన్ అంతా కూడా వేదం వాళ్ళకి. మనం దాన్ని ఎందుకు ఒప్పుకోకూడదు? ఇవాళ కాన్స్టిట్యూషన్ అనగానే మనం చెప్తున్నాం కదా, రాజ్యాంగము, దీని ఆధారంగా మేము పరిపాలిస్తున్నాము, దీని ఆధారంగా మేము జీవిస్తున్నాము, మాకు ఒక పద్ధతి ఉంది. వాళ్ళకు ఒక పద్ధతి ఉంది, దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. మనమైనా కానీ ఓ 70 ఏళ్లకు రాజ్యాంగాన్ని రాసుకొని దాన్ని రకరకాలుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళుతున్నాం. ఎటువంటి మార్పు లేకుండా యుగ యుగాలు వేదం అనే కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఫాలో అయ్యారు. ఎటువంటి మార్పు లేదు. కొన్ని వేల సంవత్సరాలు అది అమలు కాబడ్డది. వాట్ ఎ గ్రేట్ కాన్స్టిట్యూషన్ వేద. కాబట్టి దాంట్లో ఏం చెప్పబడింది అంటే ఇదే అనాది నిధనం విష్ణు. ఈ శక్తి అంతా కూడా మనం నడుస్తున్నాము, మాట్లాడుతున్నాము, గాలి పీలుస్తున్నాము, చెవులకు వినిపిస్తూ ఉంది. ఈ శక్తి అంతా కూడా ఎక్కడిది? ఎవరిచ్చారు? చిన్న పరమాణు నుంచి, చిన్న కణం నుంచి, చిన్న సెల్ నుంచి మనం వచ్చాం. వాట్ ఎ గ్రేట్ క్రియేటర్. చిన్న పరమాణు మనం, చిన్న సెల్, కంటికి కనిపించినటువంటి శుక్ర కణం నుంచి ఇంత శరీరం వచ్చేసింది. ఎట్లా సాధ్యం? దీన్ని జనరేట్ అవుతూ ఉంది. మనము కాళ్ళు, చేతులు, కంటికి కనిపించేటువంటి శక్తి ఉంది, ముక్కుకు గాల్చి పీల్చుకునే శక్తి ఉంది, జీర్ణక్రియకు ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి ఉంది. ఇట్లా మనకున్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో నడిపించబడుతుంది. ఈ కనిపించని శక్తియే విష్ణు. అందుకే దేవుడు అందరిలో ఉన్నాడు అంటారు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, చెట్లో ఉన్నాడు, చేమలో ఉన్నాడు. ఎందుకన్నానంటే ఇదంతా ఈ శక్తికి అంతటి కూడా ఈ స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని విష్ణు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. దాంట్లో ఏముంది? తప్పేముంది? మన కన్నుకి అనిపించిన దాన్ని మనం ఏదో పేరు పెట్టుకొని దాన్ని ప్రేయర్ చేస్తాం. కాబట్టి దాని పేరు విష్ణు. అనాది నిధనం విష్ణు. నాయన నువ్వు అడిగావు కదా,
ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, ఏ దేవుణ్ణి స్తుతించాలి, ఏ దేవుణ్ణి ప్రేయర్ చేయాలి. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం. ఆల్ గెలాక్సీస్ సర్వలోకం అంటే ఇక్కడ వాళ్ళు అప్పుడు ఏదో పేరు పెట్టుకున్నారు, ఒక్కొక్క గెలాక్సీకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. వాళ్ళు కనుక్కునేందంటే ఒక 14 లోకాలు ఉన్నాయని కనుక్కున్నారు. మనం సైంటిస్టులు ఏమన్నారు, ఇలాంటి గెలాక్సీలు వేలు ఉన్నాయని చెప్పేసి. వేలు వాళ్ళు 14 లోకాలు పైకి అంటే ఈ ఎర్త్ ఏదైతే ఉందో ఈ భూమికి పైన ఒక 7 కనుక్కున్నారు, కింద ఒక 7 ఉన్నాయని కనుక్కున్నారు. 14 గెలాక్సీస్ ఇన్ ద యూనివర్స్ అని చెప్పేసి వాళ్ళ ఆస్ట్రానమీ ద్వారా వాళ్ళు కనుక్కున్నారు. భూలోక, భూవర్లోక, సువర్లోక, జనోలోక, మహోలోక, తపోలోక, సత్యలోక ఇట్లా పేర్లు పెట్టుకున్నారు. ఏం తప్పేముంది? అతల, వితల, కుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలు, మధ్యలో ఉన్న లోకం మరత్యలోకము. మరత్యుడు అంటే మానవుడు. వేరే లోకాల్లో ఎవరు లేరురా నాయన, ఈ లోకంలో మానవుడు ఉన్నాడు, ఇది మృత్యలోకము. మృత్ అంటే మట్టి, మట్టి ఉన్న లోకము ఇదొక్కటే అని చెప్పేసి కనుక్కున్నారు. వాట్ ఎ గ్రేట్. మట్టిలో కలిసిపోయే జీవులు ఉన్నటువంటి లోకం కూడా ఇదే భూలోకము కనుక్కున్నారు. కాబట్టి లోకాధ్యక్షం అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం. లోకాధ్యక్షం సర్వలోకాలకి మహా ఈశ్వరుడైనటువంటి వాడు. ఇక్కడ ఈశ్వర శబ్దము శ్రీ మహావిష్ణువే. అయితే చాలామందికి అనుమానం ఏంటంటే మహేశ్వరుడు అంటే శివుడు కదా, బ్రహ్మ అంటే ఆయన వేరే సృష్టించేవాడు కదా, విష్ణువు అంటే స్థితికారకుడు, ఇది కొంత తెలుసు. కానీ ఒక దేవుడికే వేదంలో ఏం చెప్పబడిందంటే స్థితికారకత్వాన్ని స్వీకరించినప్పుడు ఆ శక్తికి విష్ణు అని పేరు. సృష్టించేటప్పుడు ఆ శక్తికి, ఆ దైవశక్తికి బ్రహ్మ అని పేరు పెట్టుకున్నారు. లయకారకత్వ శక్తికి మహేశ్వరుడు అని పేరు పెట్టుకున్నాడు. ఒక దేవుడే ఆయా చేసే పనుల వల్ల ఇట్ ఈస్ ద డిజిగ్నేషన్. దేవుడు లయకారకుడు, లయం చేస్తూ ఉన్నప్పుడు ఆయన శివుడు అని పెట్టుకున్నారు. ఆ శక్తి పేరు. దేవుడు ఒక్కడే. సృష్టించే సమయంలో ఆ దేవుణ్ణి బ్రహ్మ అని పేరు పెట్టుకున్నారు. పరిస్థితిని బట్టి ఈ లోకానంతా రక్షించే సమయంలో విష్ణు అని పేరు పెట్టుకున్నారు. మూడు రూపాలు ఉన్న రూపాలను సృష్టించుకున్నాం. కానీ దైవం ఒక్కటే. ఈ మూడు చేసేటటువంటి దైవం ఒకటే. చేసే పని వల్ల ఒక పేరు పెట్టుకున్నారు. ఈ పని చేసేటప్పుడు ఇలా పిలవాలి. ఏదో బస్సును నడిపేవాడు డ్రైవర్ అని పేరు పెట్టుకున్నాడు బస్సు నడిపే సమయంలో. తర్వాత ఆయన ఇంకేదో పని చేసే టైంలో ఆయనకు ఇంకో పేరు. ఒక్కడే మనిషి, కానీ చేసే పనిని బట్టి ఆ పేరు పెట్టుకున్నారు. ఇదే డ్రైవర్ ఇంటికాడ ఏదో తోటలో పని చేస్తున్నాడు, తోటమాలి. ఇలా పొలం కాడ పని చేస్తున్నాడు, రైతు. అట్లాగే ఒక మనిషి పని చేసే సమయంలో ఆ పని చేసే స్థితికి పెట్టుకున్నటువంటి పేరు. అట్లాగే ఇక్కడ మహేశ్వరుడు అంటే సృష్టి స్థితి లయకారకుడు ఒక దేవుడే. ఆ మూడింటికి 3 రూపాలను ఇచ్చేసి వాటికి పేర్లు పెట్టుకున్నారు అంతే. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాదికో భవేత్. ఈ విష్ణువైనటువంటి వాడు, ఈ దేవుడు సర్వలోకాలకు అధ్యక్షుడు, ఈ చతుర్దశ భువనాలకు గొప్పవాడు, అనాదిగా ఉండువాడు. స్తువన్ నిత్యము స్తుతి చేయాలి నాయన, స్మరించుకోవాలి ఒక్కసారి. ఇలా స్మరించటం వల్ల, ఈ దేవుణ్ణి స్మరించటం వల్ల సర్వ దుఃఖాలు నుంచి మానవుడు విముక్తుడవుతాడు.
మనం చెప్పుకున్నాం, సర్వం దుఃఖమయం. విచారంతోనే ఉంటాము. జీవితం అంతా విచారమే, జీవితం అంతా దుఃఖమే. దుఃఖంగా భావిస్తూ జీవిస్తున్నాము. ఏది మనకు వ్యతిరేకంగా ఏమాత్రం ఉన్నా దాన్ని దుఃఖంగా భావిస్తున్నాం. మనం కొంచెం అనుకూలంగా అనుకున్నప్పుడు సుఖంగా భావిస్తున్నాం. మళ్ళీ కొంచెం వ్యతిరేకం, మళ్ళీ దుఃఖం. మళ్ళీ ఏదో మన మనసు కొంచెం అనుకూలం, మళ్ళీ సుఖం. అంతే. భావన మాత్రమే. ప్రత్యేకంగా సుఖ దుఃఖాలు అంటూ ఏమీ లేవు. మానవుడు ఈ విధంగా దుఃఖపడటానికి కారణము నిన్న మనం అనుకున్నాం, కోరికల నుంచి విముక్తుడవుతే దుఃఖం నుంచి విముక్తుడవుతాడు. అట్టి దుఃఖం నుంచి విముక్తుడి కావటానికి ఎవరిని ప్రేర్ చేయాలి, ఎవరిని స్తుతి చేయాలి? ఆయన అయినటువంటి సర్వాంతర్యామైనటువంటి అణువులో ఉండువాడైనటువంటి సర్వము వ్యాపించి ఉండువాడైనటువంటి శ్రీ మహావిష్ణువు. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాదికో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకాధ్యక్షం మహద్భూతం సర్వభూత భవోద్భవం. ఈ శ్లోకాన్ని కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఉనికిని చెబుతూ చెప్పాడు. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. మిగతా భాగాన్ని రేపు చెప్పుకుందాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు మీ గ్రూపులో షేర్ చేయండి. వారికి ఏదైనా అవసరం ఉంటుంది, నచ్చితే కామెంట్ చేయండి. కాంప్లిమెంట్ అయినా చేయండి, కామెంట్ అయినా చేయండి. నచ్చకపోతే నచ్చలేదు, ఇలా ఉంటుంటే బాగుంటుందని చెప్పేసి సలహాలు ఇవ్వండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి. ఇంకా నా ప్రయత్నము అంటే ఒక శాస్త్రీయ దృక్పథంతో మనం బ్లైండ్గా ఏది నమ్మద్దు. ఏదో వేదంలో చెప్పారు కాబట్టి, వ్యాసుల వారు రాశాడు, అంత గొప్పవాడు రాశాడు కాబట్టి మనం నమ్మవచ్చు. ఏమొద్దు, శాస్త్రీయ దృక్పథంతోనే మనం ముందుకెళ్తాం. ఆ దృక్పథంతో ఈ విశ్వ సహస్రనామాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంటే సామాజిక వ్యాఖ్య మాత్రమే, ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం కాదు అది. కాబట్టి మీరు కామెంట్ చేయవచ్చు. దయచేసి నన్ను ఆశీర్వదించండి. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ అట్లా ప్రెస్ చేయండి. మీకు టైం ఉంటే షేర్ చేయండి. మీ గ్రూపులు, మీకు మిత్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళ గ్రూప్లో షేర్ చేయండి. ఎవరికి ఒక్కళ్ళకు మనం ఉపయోగపడ్డా కొంచెం ఏంటో మన పూర్వులు ఏం చెప్పారు, అసలు ఏముంది, ఇదంతా ఏంటి అసలు, ఇదంతా దేంట్లో నుంచి ఒక క్లియర్ అయినటువంటి ఒక కంక్లూజన్లోకి రావాలి మనం. ఈ కన్ఫ్యూజ్ నుంచి కన్క్లూజన్ రావాలి, అదే, అంతకన్నా వేరే ఏం లేదు. రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మనకి. ఏంటిది అది. అయినా మనం దాంట్లోనే మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం మళ్ళీ. కానీ ఈ గమ్యానికి, ఈ గమనానికి, ఈ మనిషి పుట్టుక దగ్గర నుంచి ఈ చనిపోయే వరకు కూడా ఈ గమనము, ఈ గమ్యము, ఏదో ఉద్దేశం ఉంటుంది దీంట్లో. అది మనం తెలుసుకోవటమే. ఏ స్తోత్రమైనా, ఏదైనా, భగవద్గీత కానీ ఏదైనా కానీ మనం తెలుసుకోవటం. అందుకే ప్రపంచంలో ఒక పెద్ద వాక్యం, అంటే వరల్డ్ ఫిలాసఫీలో ద గ్రేట్ స్లోగన్ ఏంటంటే నిన్ను నువ్వు వెరుగు, నిన్ను నువ్వు తెలుసుకో. ఇది ఒక 2500 సంవత్సరాల క్రితము శంకరాచార్యుడు చెప్పాడు. నిన్ను నువ్వు తెలుసుకో నాయన, ఎవరు నువ్వు, ఎలా ప్రయాణిస్తున్నావు, ఎందుకు జీవిస్తున్నావు, ఎందుకు బ్రతికావు, ఎందుకు పుట్టావు, ఏదో ఒక ఉద్దేశము, ఒక పర్పస్ ఉంటుంది. భగవంతుడు నీకు నిర్దేశించే ఉంటాడు. అదేమిటి, ఆ డ్యూటీ ఏమిటి?
మనం వచ్చామంటే ఏదో ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకొని ప్రయాణించు. అది. అదే మనిషి జీవితానికి గమ్యం అని చెప్పారు. దాన్ని వెతుక్కుంటే ఇట్ ఈస్ ఎ సెర్చ్. ఒక టార్చ్ లైట్ పట్టుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఏదో ఎక్కడో క్లియర్‌గా ఉంటుంది మన గమ్యం. కాబట్టి ఈ గమ్యానికి, ఈ గమనానికి ఏమిటి సార్థక్యము, ఏమిటి ప్రయోజనము, ఏమిటి ఉద్దేశ్యము, అది తెలుసుకునే ప్రయత్నం. శాస్త్రీయ దృక్పథంతో మళ్ళీ. దేర్ ఈజ్ నో బ్లైండ్‌గా మనం ఏమి కూడా ఏది నమ్మటానికి లేదు. వాళ్ళే చెప్పారు. పూర్వులే చెప్పారు. "ఒరేయ్ నాయనా మేదో చెప్పినంత మాత్రాన కాదురా మీరు సెర్చ్ చేయండి, చదవండి, పరిశీలించండి, పరిశోధించండి. అప్పుడే మీరు నమ్మండి." వాళ్ళు కూడా చెప్పారు. ఏదో గొప్పవాళ్ళమే మేమేదో ఋషులని చెప్పినంత మాత్రం మీరేం నమ్మొద్దు. నమ్మకం కలిగితేనే ఈ మార్గంలోకి రండి. వాళ్ళు కూడా చెప్పారు. బ్లైండ్‌గా నమ్మకండి. గుడ్డిగా నమ్మకండి. గుడ్డిగా ఏ స్తోత్రము చేయకండి. గుడ్డిగా ఏ దేవుడిని ప్రేయర్ చేయకండి. మీకు నమ్మకం కలిగితేనే ఆ దేవుడి గురించి, ఆ స్తోత్రం గురించి, ఆ మంత్రం గురించి, ఆ బీజాక్షరం గురించి తెలుసుకొని అప్పుడు మాత్రమే నీకు నమ్మకము కలిగితేనే అని వాళ్ళే చెప్పారు. స్వస్తి.